మన ప్రాచీన జ్ఞాన సంప్రదాయ రక్షకులు 2026లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడిన ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు 1950లో గుడ్లవల్లేరులోని ఒక 10 మంది సభ్యులున్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంస్కారానికి మాత్రం ఎలాంటి లోటు లేదు. వెంపటి కుటుంబ శాస్త్రి గారు తన గురువుల గురించి మాట్లాడుతూ, నా గురువులు ప్రతి అడుగులోనూ నాకు మార్గదర్శనం చేశారు. నేను ఉద్యోగం చేయాలనే కోరికను వెలిబుచ్చినప్పుడు పూజ్య కాంచీ పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నాతో ఇలా అన్నారు, నువ్వు సంస్కృతం చదువుకో, సంస్కృతాన్ని ఇతరులకు బోధించు. అలా ఆయన కొత్త తరాల వారికి ఈ ప్రాచీన భాషపై అనురాగాన్ని పెంచుకోవడం నేర్పించారు అని గుర్తు చేసుకున్నారు. 75 సంవత్సరాల వయసులోనూ వెంపటి కుటుంబ శాస్త్రి గారిలో ఉత్సాహం, భాషా సేవ పట్ల ఉన్న అంకిత భావం ఏమాత్రం తగ్గలేదు. మనం నేర్చుకోవడంలో ఆనందాన్ని పొందితే విజయం ఖచ్చితంగా వరిస్తుందని వెంపటి కుటుంబ శాస్త్రి గారు చెప్తుంటారు.